ప్రైజ్ లార్డ్. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సంఘ పక్షాన మీకందరికీ తండ్రుల దినం యొక్క శుభములు అందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. కొన్ని మాటలు ఈ తండ్రుల దినం దీర్ఘకాల అనుభవంతో దాదాపు 45 సంవత్సరాలైంది మా వివాహమై. తండ్రి ఏ విధంగా ఉండాలి, తల్లి ఏ విధంగా ఉండాలి, దేవుడిచ్చిన గర్భఫలం, పిల్లలను నడిపించే క్రమం, ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకున్న మరి కార్యాలు అనేకంగా ఉంది నా జీవితంలో. యోసేపు గురించి మీరు విన్నారు. యేసు తల్లి అయిన మరియకు భర్తగా నిలబడిన యోసేపు గురించి. నాకు యోసేపు జీవితము ఎప్పుడైతే నేను ధ్యానిస్తానో నాకు చాలా ఆశ్చర్యము, సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దేవుని మాటకు విధేయుడైనాడు. తండ్రులందరూ తెలుసుకోవాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే హీ వాజ్ టోటలీ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. ఆయన యవనస్తుడు. ఆయన ఒక గర్భవతిని చేసుకునే అవసరమే లేదు. దేవునికి ధిక్కారం చూపెట్టి తన సొంత త్రోవలో వెళ్ళొచ్చు. ఆయన అడిగేవారు ఎవరుంటారు? హూ వుడ్ లైక్ టు మ్యారీ ప్రెగ్నెంట్ ఉమెన్? నేను అడుగుతున్నాను, ఇంతమంది మీరు ఉన్నారు కదా. మీ భార్య పవిత్రంగా ఉండాలి, అన్టచ్డ్ బై ఎనీ మ్యాన్. షీ షుడ్ బి ఎ వర్జిన్. ఆమె కన్యకగా ఉండాలనే కోరుతారు. కానీ ఒక గర్భవతిని వివాహం ఆడడానికి ఎవరు ముందుకు వస్తారు? కానీ యోసేపులో ఒక స్టన్నింగ్ క్వాలిటీ, స్ట్రైకింగ్ క్వాలిటీ నేను గమనించింది ఏంటంటే దేవుని మాటకు విధేయుడైనాడు. ఒకసారి ఆయన కొరకు చప్పట్లు కొడదామా? అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తుంటే ఆయన ఆలోచిస్తున్నాడు, ఈమెను వదిలిపెట్టాలనా, మనుషులు నిందలు ఏ విధంగా భరించాల్సి వస్తుందో, ఎన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో అది భయపడినాడు. మత్తయి 1:20 చూడండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది, మానవ మరి సంయోగం వల్ల కాదు అన్నప్పుడు దేవుని మాట అక్షరాల నమ్మినాడండి. దేవునికి స్తోత్రం. ఈజ్ ఎ రియల్ గ్రేట్ పర్సన్. అది కష్టతరం. దేవుని మాట వినడం చాలాసార్లు కష్టతరంగా ఉంటుంది. కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా అతన్ని ఆశీర్వదించినాడు మనకు తెలిసింది. అయితే ఇంకొక స్వభావం నేను చూసినాను. హీ ఫియర్డ్ గాడ్. దేవునికి భయపడి మరి ఆమెను ఏ విధంగా, ఇంతకుముందు మనం అన్నీ విన్నాం, ఆమెను ఏ విధంగా సంరక్షించాలి, ఏ విధంగా ఆమెను భద్రం చేసుకోవాలి. ఆమె ప్రసవ దినములంతా కఠినంగా ఉండింది. ఎంత అద్భుతంగా ఒక సంరక్షకుడుగా ఉండినాడు. తర్వాత ఈ 9 నెలలు కూడా ఆమెను కూడలేదంట. 25వ వచనం చూడండి, మత్తయి సువార్త 1:25. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అది ఒక పెద్ద క్వాలిటీ అనిపించింది నాకు. అంటే ఎంత నిగ్రహ శక్తి, ఎంత త్యాగం. దేవుని మాటకు మాటికి విధేయత చూపినాడు. ఆమెను ముట్టలేదంట. ఎందుకంటే హీ నోస్ షీఈ్ ఎ ప్యూర్ లేడీ అండ్ షీ ఈజ్ కన్సీవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫార్ హర్ లైఫ్ అండ్ ఫార్ ద సేవియర్ టు కమ్ టు దిస్ వరల్డ్. అంటే ఇవన్నీ గమనించినాడు, గ్రహించినాడు, పాటించినాడు. దేవునికి విధేయుడైనాడు. దేవునికి స్తోత్రం. అయితే పురుషులు నేర్చుకోవాల్సిన గొప్ప కార్యాలు దాంట్లో ఉంది. దేవుడు కొన్ని మాటలు మీకు చెప్పినప్పుడు పాటించాలి. గృహంలో పురుషునికి ఉన్న స్థానం చాలా గొప్పది. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ ఎ మ్యాన్. ఆ కుటుంబంలో పురుషునికి గౌరవం ఉంటే కుటుంబం అంతా చక్కగా నడుస్తుంది. ఆ కుటుంబంలో పురుషుడు ప్రార్థనాపరుడుగా ఉండాలి. లేకుంటే అంతా అతలకులమే. ఆ స్త్రీ మీద పడుతుంది అంత భారం. ఇక ఆమె కన్నీళ్ళు గార్చి మోకాళ్ళు అరగొట్టుకొని ప్రార్థన చేసి పిల్లలంతా చక్కని మార్గంలో తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే పురుషునికి దేవుడు ఇచ్చిన స్థాయి కాపాడుకోవడం,
పురుషునికి దేవుడు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వహిస్తే కుటుంబం సాఫీగా నడిచిపోతుందండి. భర్త బాధ్యత భర్త, భార్య బాధ్యత భార్య, పిల్లల బాధ్యత పిల్లలు, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. భర్త భార్యను ప్రేమించాలని సొంత శరీరంలాగా ప్రేమించాలన్నాడు. భార్య ఏం చేయాలి? భర్తను గౌరవించాలి, లోబడాలి. మరి పిల్లలు తల్లిని తండ్రిని సన్మానించాలి. చూడండి ఎంత అద్భుతంగా వారి ఫంక్షన్స్ రాసింది వాక్యంలో. ఇవన్నీ చక్కగా చేస్తే ఇట్ విల్ బి ఎ హ్యాపీ హోమ్, గాడ్ ఆర్డైన్డ్ హోమ్, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబంగా వెలుస్తుంది. కానీ అంత సునాయాసం కాదు. సాతానుడు కుటుంబాలనే దాడి చేస్తాడు, మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు విన్నారు మీరు. కుటుంబంల మీదనే గొడ్డలి నూరుతూ ఉంటాడు. భార్య భర్తల మధ్యలో విభేదాలు తీసుకొస్తాడు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఘర్షణలు, మరి మాట వినకుండా మోటుతనం, ఎదురు తిరగడం, ఇవన్నీ కుటుంబాల్లో జరుగుతూనే ఉంది. మరి కుటుంబం చక్కగా నడవాలంటే ఏం మార్గం? నేను ఆలోచిస్తున్నాను. ఆ కుటుంబ యజమానుడు అంటే ఈరోజు తండ్రుల దినం కాబట్టి తండ్రులను ఉద్దేశించి చెప్తున్నాం. మరి ఆ యజమానునికి చాలా బాధ్యత ఉన్నది. ఆ యజమానుడు ఒకవేళ దేవునికి దగ్గరగా ఉండి తన కుటుంబాన్ని దేవునిలో నడిపించినాడంటే ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఈజీ. చూడండి యోసేపు ఎంత విధేయుడైనాడు, ఎంత అక్షరాల దేవుడు చెప్పినట్టు విన్నాడు, నమ్మినాడు. వేరే పురుషుడైతే ఎన్ని చెడ్డ మాటలు బూతులు తిట్టేదేమో భార్య, దేవుడు చెప్పినా కానీ ఇది ఎక్కడ పోయిందో ఏం చేసిందో ఇది కడుపు చేసుకొని వచ్చిందని ఇలా చెడ్డ మాటలు పురుషులు మాట్లాడుతుంటారు కదా. కానీ యోసేపు నోట ఏ కపటము లేకుండే. దేవుని స్తోత్రం. హీ ఒబేడ్ గాడ్ 100%. ఆమెను కూడా లేదంట, అది నాకు చాలా నచ్చింది. ఆయన భార్యని ప్రదానం చేసుకున్నాడు, అంత అధికారం ఉంది ఆమె మీద, ఆయన ముట్టలేదంట. బికాజ్ షీ ఇస్ ప్యూర్. ఆమె గర్భవతి అయింది, లోకరక్షకుని తల్లి, ఆమెను కూడలేదు, ఆమెను ముట్టుకోలేదు. అంటే దట్ షోస్ హౌ మచ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఈజ్ షోయింగ్ టు గాడ్. అలాగే ఇప్పుడు మనం 1070 ప్రేయర్ సెల్స్ తెరిచినామండి, దేవుని స్తోత్రం. మరి 1070 ప్రేయర్ సెల్స్లో నేను గమనించింది ఏంటంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రార్థన మీద ఆధారపడుతున్నారు. మా ఇంట్లో సెల్ కావాలండి, ప్రార్థన కావాలండి. కొందరు అంటారు పురుషులు సహకరించడం లేదండి, మేము ప్రార్థన కూర్చుంటే మా వారు వచ్చి కూర్చోరండి. అందుకే నేను చెప్పినాను, మీ వారు ఒకవేళ పనుల భారంతో రాకున్నా, ఆయనకు తీరిక లేకున్నా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు వింటాడు ఆ ప్రార్థన, పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేయమని చెప్తున్నావు. కానీ ఒకవేళ భర్త కూడా ఈ ప్రేయర్ సెల్ను గౌరవించి దేవుని చేత వచ్చిన దర్శనం అని మరి ఆయన భార్య పిల్లలను కూర్చోబెట్టి 1 గంట సేపు దేవుని సన్నిధి అనుభవిస్తే ఆ కుటుంబంలో రావాల్సిన కీడంతా కొట్టివేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. పిల్లలకు జ్ఞానం ఇస్తాడు, భార్యకు ఆరోగ్యం ఇస్తాడు, వారు చేసే పనులను ఆశీర్వదిస్తాడు, దైవ సన్నిధి ఆ కుటుంబంలో ఉంటుంది. ప్రార్థన ఒక పురుషునికి చాలా అవసరం. కేవలము నేను ఆస్తి సంపాదించిన, ఆ బ్యాంకులో ఇంత పెట్టిన, మీ కొరకు ఇంత చెమటగా వచ్చి చెమట నేలకు కొట్టి నేను మిమ్మల్ని పెంచిన, ఇవన్నీ మాటలు పురుషులు మాట్లాడడం కాదు. ఒక మంచి మాదిరి గల తండ్రిగా ఉంటే అదే కోటి ఫలం. దేవుని స్తోత్రం. ఇఫ్ యు ఆర్ ఎన్ ఎగ్జాంపులరీ ఫాదర్, దానికంటే మించింది ఏం కావాలి? ఈ దినాల్లో కుటుంబాలు ఎందుకు పాడవుతుంది మీరు ఆలోచించండి. కుటుంబ బాధ్యత పురుషునికి ఇచ్చినాడు, పురుషుడు దేవుని విధేయత చూపెట్టడం లేదు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్. పురుషుడు ఉండే స్థాయిలో ఉంటే ఆ స్త్రీ ఎందుకు పాపంలో పడుతుంది? పురుషుడు ఉండవలసిన స్థాయిలో ఉంటే పిల్లలు ఎందుకు దారి తప్పుతారు? పురుషుడు దేవునికి ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా, ఇప్పుడు గొప్ప తండ్రులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో, అందరినీ ఎత్తిపట్టి చెప్పొచ్చు కానీ సమయం లేదు. అబ్రహాము గొప్ప తండ్రి, యోసేపు, మరి అలాగే దావీదు, వీళ్ళందరూ ఉన్నారు, కన్నీళ్లు గార్చినారు వారి పిల్లల కొరకు. ఎప్పుడు స్త్రీలే ప్రార్థన చేయాలనా? నేను అడుగుతున్నాను. ఎక్కడ చూసినా స్త్రీలే ప్రార్థించాలి, మీ కుటుంబాలు కట్టుకోండి. నన్ను కూడా ఎవరు అడిగినారమ్మా, మీరు ఎప్పుడు స్త్రీలు ప్రార్థన చేయాలంటారు, పురుషులు ఎక్కడ? మరి పురుషులు వారు కష్టజీవులు, కష్టపడుతుంటారు. కొద్దిగా మీరు అర్థం చేసుకొని మరి మీరు ప్రార్థన ఆరంభించండి, వారు కూడా వచ్చేస్తారు అని చెప్తాం. కానీ పురుషుని బాధ్యత
ఆ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడం. అవునా కదా? మీరేమంటారు చెప్పండి, మీరు చేతులెత్తి ఎంతమంది అంగీకరిస్తారు? పురుషుల బాధ్యత కాదా ఆ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడం? ఆ భార్య మీద వేసేస్తే అయిపోతుందా? అయినా చాలామంది ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు, ఉత్తమమైన తల్లులు ఉన్నారు. ఒక పురుషుడు క్రమంలో లేకున్నా లాగి ఏడ్చి దేవుని మార్గంలో పట్టాల మీద నడిపించే తల్లులు, గొప్ప తల్లులు, మహాతల్లులు ఉన్నారు. వారి కొరకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. అంటే నేను అంటున్నాను, భర్త భార్య కొరకు ప్రార్థించకూడదా? ఎందుకు అందరు సపోర్ట్ చేయడం లేదు? భర్తకు లేదా భార్య గురించి ప్రార్థించడానికి? భర్త పిల్లల కొరకు ప్రార్థించొద్దా? కుటుంబం ఎవరి పేరు మీద ఉందండి? ఇంటికి నాయకుడు ఎవరు? యజమానుడు ఎవరు? శిరస్సు ఎవరు? మరి భర్తకు ఉన్నది బాధ్యత. నాకు ఒక కార్యం చాలా నచ్చింది. ఆదికాండం 25:21 చూడండి. జెనసిస్ 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. హల్లెలూయా. భార్య గొడ్రాలంట, పిల్లలు లేరు. ఇస్సాకు నీదే తప్పు, నీకే అది మరి పిల్లలు పుట్టలు, నువ్వు గుడ్రాలను నిందించే బదులు పోయి గమ్మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొని, యెహోవా అతని ప్రార్థనను గట్టి చెప్పండి వినెను. యెహోవా అతని ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయన. ఎంత గొప్ప కార్యం అంటే! గాడ్ హియర్స్ మెన్, గాడ్ హియర్స్ విమెన్. భర్తలు భార్య కొరకు ప్రార్థించినా దేవుడు వింటాడు. మరి వారి కుటుంబంలో లోటు ఉంటే భర్తలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. భార్యకు అనారోగ్యం ఉంటే భర్తలు ప్రార్థించాలి. భార్య కృషించిపోతే భర్తలకు జవాబుదారీతనం ఉంది. నువ్వు భార్యను సొంత శరీరంగా ప్రేమించాలంట. క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించినాడో అలాగ ప్రేమించాలట. క్రీస్తు సంఘాన్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. జీసస్ laid down his life for the church. Church is his wife. వధూ సంఘం అంటాం కదా. మరి ఈ క్రీస్తు సంఘం ఆయన శరీరం అంటాం. ఆ శరీరం అనే సంఘాన్ని ఎంత ప్రేమించినాడంటే ప్రాణం పెట్టినాడు. అంత ప్రేమించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి బాధ్యతలు చాలా ఉంటాయి, అవన్నీ నిర్వహించాలి. యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. స్త్రీలు కూడా పురుషులకు తగిన మర్యాదలు ఇవ్వాలి. ఇది కూడా నేను హెచ్చరిస్తున్నాను. డోంట్ ఇల్ ట్రీట్ యువర్ హస్బెండ్. బాధ్యత చూపెడితేనే నేను ఆయనకు లోబడతాను, బాధ్యత చూపెడితేనే నేను గౌరవిస్తాను, అలా కాదు. నువ్వు గౌరవిస్తూ ఉండు. బాధ్యత లేకున్నా ఉన్నా ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు ఒక రూపాంతరం ఆయనలో తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇవి భయభక్తులు కలిగి ఉండు. పిల్లల ముందు భర్తను అంటే ఇంటికి నాయకుడు తండ్రిని ఎప్పుడు అగౌరవపరచు. డోంట్ ఇన్సల్ట్ యువర్ హస్బెండ్ బిఫోర్ యువర్ చిల్డ్రన్. బంధువుల ముందు, ఇరుపొరు వారి ముందు. చాలామంది భార్యలు గాలి కూడా తీసిస్తారు, కాని మాటలు వచ్చేస్తుంది, వాడు వీడని మాట్లాడతారు. తప్పది, శిక్షార్హం అది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. దట్స్ వాట్ ద వర్డ్ సేస్. నువ్వు గౌరవించాలి, ఆయన నిన్ను ప్రేమించాలి. ఒకవేళ నిన్ను ప్రేమించకపోయినా గౌరవించు, నువ్వే గెలుస్తావు. దేవుని స్తోత్రం. నీ పిల్లల ముందు మర్యాద ఉంటుంది నీకు. నువ్వు ఆయన మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. అవునా కదా? వెన్ యూ షో రెస్పెక్ట్ టు హిమ్, చిల్డ్రన్ విల్ ఒబే యూ. అదనమాట దేవుడు పెట్టిన సిస్టమ్. నువ్వు భర్తను అగౌరవపరుస్తూ ఉంటే పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళు తల్లి మాట వినరు, తండ్రి మాట కూడా వినరు. రెండు పిల్లిలు కీసులాడుతుంటే మధ్యలో కోతి వచ్చిందండి. వచ్చి మొత్తం అడ్వాంటేజ్ తీసుకున్నట్టు. అలా కాదు. మనకు ఏదైనా సమస్య ఉంటే భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ హోంవర్క్. నన్ను అడిగితే అన్నీ రెడీమేడ్గా ఏం దొరకదు. మరి అంత పర్ఫెక్షన్ రావాలంటే దేవుణ్ణి అంటుకొని ఉండాలి. కనుక తల్లులు ఎప్పుడు కూడా తండ్రులను అగౌరవపరచకుండా వారిని గౌరవప్రదంగా చూసుకుంటే ఇంటికి అదొక గొప్ప
గౌరవం దక్కుతుంది అందరి ముందు కూడా. చాలా హై అఫీషియల్స్ నాకు పరిచయం ఉన్నారు. దాంట్లో కొంతమందిని నేను చూసినాను. ఆ స్త్రీ అందరి ముందు, సబార్డినేట్స్ ముందు, సొంతవారి ముందు, పిల్లల ముందు ఎలాగో అతన్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడిందంటే చూడండి, దట్స్ నాట్ ఫేర్. అది ఏమాత్రం దేవుని చిత్తం కాదు. భర్త మరి అతనుకున్న స్థాయిని, అతనికి దేవుడిచ్చిన బాధ్యతలు, అతనికి మరి దేవుడిచ్చిన దీవెనలు, భార్య ఒక దీవెన. భార్య దొరికిన వానికి ఏం దొరికిందట? మేలు దొరికిందట. పిల్లలు దేవుడిచ్చు ఫలం. మరి 128 కీర్తనలో ప్రతి వచనంలో ఆశీర్వాదాలే. దానికి నాయకుడు తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడు, ఈలాగా ఆశీర్వదింపబడతాడని 6 వచనాలు. కనుక మనం అది గమనించాలి. తండ్రులు పాటించాల్సిన కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆల్వేస్ లవ్ యువర్ ఫ్యామిలీ బికాజ్ ఇట్ ఈస్ గాడ్ గివెన్. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన బహుమానం నీ కుటుంబం. కుటుంబం లేకుండా దేశదిమ్మరులుగా తిరిగే పురుషులు ఎంతమంది ఉన్నారు? ఒక భార్య దేవుడిచ్చిన ఆశీర్వాదం, పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదం. కనుక వారితో సమయం గడపాలి. సమ్ ఫాదర్స్ బికమ్ సో బిజీ దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్. వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు. ఆఖరికి తన పిల్లలు గుర్తుపట్టరు ఆ తండ్రి వ్యయ ప్రయాసాలు. అలా కాదు, నీవు పిల్లలతో, భార్యతో కొద్ది సమయం గడపాలి. చాలామందికి ఇది తెలియదండి. మోటు ప్రవర్తన. దే వాంట్ టు స్పెండ్ దర్ టైమ్ విత్ అదర్ ఫ్రెండ్స్ లైక్ అదర్ విమెన్. దట్ విల్ నాట్ ఫెచ్ యూ. నీ జీవితంలో నీ అంతం వరకు నీ తోడు ఉండేది నీ కుటుంబం. మర్చిపోవద్దు అది. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ స్టేట్మెంట్, క్లాప్ హ్యాండ్స్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్. నీకేది వచ్చినా, నీకే రోగం వచ్చినా, నీకే నష్టం వచ్చినా, నీకే కీడొచ్చినా అందరు నిన్ను వదిలిపోతారేమో. నువ్వు అనుకుంటావు నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, నాకు మిత్రులు ఉన్నారు, ఆఫీస్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవ్వరు రారు. నువ్వు ఐసీయూలో ఉంటే కూడా ఆ ఐసీయూ డోర్ దగ్గర ఉండేది నీ భార్య, నీ పిల్లలు. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోవద్దని నేను తెలియజేస్తున్నాను. అయితే మరి కుటుంబాన్ని సంరక్షించాలి. సెల్ఫిష్ ఫాదర్స్ ఉంటారంట. నువ్వు ప్రేమిస్తే ఏం లాభం? ఎప్పుడు నువ్వు చాలా సీరియస్గా ఉంటే అపార్థం అయిపోతావు. నువ్వు నీ గుండెలో నిండుగా ప్రేమ ఉన్నా ఆ ప్రేమను అపార్థం చేసుకుంటారు నీ పిల్లలు, నీ భార్య. ఏంటి ఎప్పుడు చూసినా ఇట్లనే ముఖం సీరియస్గా పెట్టుకుంటా. అట్లా కాదు. ఎక్స్ప్రెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. 45 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ నాకు చెప్తున్నా నేను. పిల్లలతోటి చనువుగా చక్కగా కొద్దిసేపు చక్కగా మాట్లాడాలి, కలివిడిగా ఉండాలి. పిల్లలకు భయం ఉండదు తండ్రి అంటే. పిల్లలకు స్వాతంత్రం ఉండాలి వచ్చి చెప్పడానికి. వాళ్ళు కాలేజీలో ఏమైంది, స్కూల్లో ఏమైంది, ఒక ఆడపిల్ల వచ్చి చెప్పేటట్టు ఉండాలి. ఒక పిల్లోడు నా వెంబడి పడుతున్నాడు డాడీ అని చెప్పడానికి కూడా వీలుగా అంత సీరియస్గా కోపంగా ఉంటే, అంటే ఎప్పుడు చాలా గౌరవంగా ఉంటే మరి ఎప్పుడు మన పిల్లలు ఎవరి దగ్గర పోయి చెప్పాలి ఇవన్నీ? అందుకే ఒకరోజు ఫైనల్ డే వస్తుంది, ఇంట్లో నీ ఆడపిల్ల కనబడదు, పిల్లోడు దారి తప్పుతాడు. అట్లా చేయకుండా తల్లి తెలివిగా ఉండాలి. అంటే నేనేం చేస్తాను, అవకతవకలన్నీ మేనేజ్ చేయాలి ఆ స్త్రీకి గొప్ప బాధ్యత. నేను చెప్తూనే ఉంటాను కదా. ఇక కట్అవుట్ ఫిగర్ ఏం దొరకరు హస్బెండ్స్, చెక్కిన విగ్రహాలు ఏం దొరకరు. ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి కుటుంబంలో. కానీ ఉత్తమురాలు, జ్ఞానం గల స్త్రీ వాటన్నిటిని ఏం చేస్తుంది, దేవునిలో చక్కగా అవన్నీ మేనేజ్ చేస్తుంది అనమాట. తండ్రిని మేనేజ్ చేస్తుంది, ఇటు పిల్లలకు భర్తకున్న ర్యాపోర్టు ఆమె చక్కగా చేసుకుంటుంది. పిల్లలతో ప్రవర్తన, భర్తతో ప్రవర్తన మాదిరికరంగా ఉంటుంది. అందుకే ఆ ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానవంతరాలు ఇల్లు ఏం చేస్తుంది, కడుతుంది. హల్లెలూయా. తర్వాత మరి తండ్రులు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రార్థించాలి, దేవునిలో పెంచాలి. దెర్ ఇస్ నో అదర్ వే అనండి. జీసస్ ఇస్ ద వే. ఏసే మార్గం. ఆ తండ్రి రక్షణ పొందై ఉండాలి, ప్రభువులో నాటుకొని ఉండాలి. అప్పుడే ఒక దైవ భయం గల కుటుంబం, మరి దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం, లేక దేవునికి విధేయత గల కుటుంబంగా మారిపోతుంది. చూడండి, అక్కడ యోసేపు విధేయుడైపోయినాడు దేవునికి. థింగ్స్ బికేమ్ ఈజీ. ఎన్ని సవాళ్ళని ఎదుర్కొంటున్నారు వాళ్ళు కలిసి.
కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ప్రార్థన చేస్తే దుష్టశక్తులన్నీ కూడా అంతరించిపోతాయంట. కుటుంబానికి కీడు రాకుండా కాపాడబడుతుంది. అందుకే ఆ కుటుంబ యజమానుడు మాదిరికరంగా ఉండాలి. మరి ఇంకో మాట అంటారు కదా, ప్రార్థన ఉండాలి ఆ కుటుంబంలో. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. జీవితం అంతా నువ్వు అద్దంలో చూసుకుంటావు కదా. అద్దం చూడని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఈరోజు? ఎవరు లేరు. బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు కానీ అద్దం చూడని వారు అయితే లేరు. అంటే అంత ప్రాధాన్యత అద్దంకి ఇస్తారు మీరు. అద్దం స్వచ్ఛమైంది, అది నీ అవకతవకలన్నీ కూడా బయలుపరుస్తుంది. మనకు చేతిలో ఇచ్చిన అద్దం ఏంటి? బైబిల్. హల్లెలూయా. ఈ అద్దంలో మీరు చూసుకుంటే మీ కొరతలన్నీ తేలిపోతుంది. హల్లెలూయా. కాబట్టి నీకున్న అవకతవకలన్నీ దేవుడు బయలుపరుస్తాడు ప్రార్థించినప్పుడు. హౌ బెస్ట్ యూ కెన్ రన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి ప్రభువులో. అవును, ఎవ్రీ మ్యాన్ వాంట్స్ హిస్ ఫ్యామిలీ టు బీ ప్రాస్పరస్. పిల్లలు పైకి రావాలి, భార్య ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ దేవుని చిత్తంలో ఉండాలి ఆ ఇంటి యజమానుడు. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. గాడ్ లవ్స్ టు బ్లెస్ ఫ్యామిలీస్. దేవుని స్తోత్రం. నీవు అడిగేదే ఆలస్యం. ఇస్సాకు అడిగినాడంట, నా ఇంట్లో పిల్లలు లేరు, నా భార్య గొడ్రాలు, నా ఇంట్లో పిల్లలు కలకల్లాడుతూ ఉండాలి, గొడ్డుతనం తొలగించంటే తొలగించినాడంట. ఇస్సాకు ప్రార్థన దేవుడు వినేను అని ఉన్నది. దేవుని స్తోత్రం. అలాగే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీ భార్య ఉన్న లోపాలు తీసేస్తాడు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ వైఫ్. ఒక భర్త నా దగ్గరకు వచ్చి చెప్పినాడు, అమ్మా మా కుటుంబం అంతా అతలాకుతలం అయిపోయింది, ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన భార్య మితిమీరిన ఖర్చులు చేస్తుంది. ఆమె పిల్లల మీద శ్రద్ధ లేదు, భర్త మీద శ్రద్ధ లేదు. అంటే షాపింగ్లు అంటుంది, ఇంట్లో భర్తకు పిల్లలకు సమయం లేదు, ఆమె తిరుగుతూనే ఉంటుంది. ఒక తిరుగుబోతు అయిపోయిందమ్మా, నేనేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయమని చెప్తాను, అంతే కదా. నేను కూడా నువ్వు ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథం అంటుంది. నువ్వు ప్రార్థన చేసి నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. అవును, ఒక పరిశుద్ధుడైన ఇంటి యజమాని తప్పకుండా తన కుటుంబంలో దేవుని ఆధీనంలో నడిపించగలడు. హీ విల్ బికమ్ ఏ సక్సెస్ డెఫినెట్లీ. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నీ లోగిట నీ భార్య జగడగొండి కాదు, గయ్యాళి కాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. దేవుని స్తోత్రం. నీ పిల్లలు వాడు అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కాదు. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. మరి ఇంకా నీ పిల్లలను చూడడానికి ఆయుస్సు ఆరోగ్యము ఇస్తాడు. నీ మీద నీ కుటుంబం మీద నిత్యము సమాధానముండును గాక. హల్లెలూయా. అందరు నిలవండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. మరి వాక్య పరిచర్య ద్వారా మా అందరితో మాట్లాడినావు తండ్రి. మేము ఈ విధంగా నడుచుకోవాలి, పరిశుద్ధ గ్రంథములో రాసింది. అవును తండ్రి, ముఖ్యంగా తండ్రి బాధ్యతలు ఎన్నో మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. యోసేపు గురించి జ్ఞాపకం చేసినావు. ఎంత విధేయత నీకు చూపితే మరియ రక్షకునికి తల్లి అయిపోయింది. అవును తండ్రి, నీ రక్షణ ప్రణాళికలో ఈ కుటుంబం ఉండింది. యోసేపు తన బాధ్యతలు, దేవునికి విధేయత, దేవుని స్వరానికి లోబడడం అక్షరాల పాటించినందుకు నాయనా రక్షకుడైన యేసు ఈ లోకంలోకి జన్మించినాడు. విధేయత తీసుకొని వచ్చే దీవెనలు ఇంతంతా కాదు, దేవునికి లోబడటకు సహాయం దయచేయి. ఇంటి యజమానుడు తనకు అధికారం ఉన్నదని ధిక్కారం చెలాయించకుండా దేవుని విధేయత చూపినప్పుడు తన భార్య పిల్లలందరూ కూడా దేవుని మార్గంలో రాగలరు. ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం లేదు. ఆ ఇంటి యజమానుడు వంకర త్రోవలో ఉన్నాడు, వంకర బుద్ధితో ఉన్నాడు. దేవుని విధేయత లేదు, ప్రార్థనా జీవితం లేదు, పరిశుద్ధ జీవితం లేదు. తనకిచ్చిన కుటుంబాన్ని ఏ విధంగా నడిపించగలడు? సాతానుకు అపవాదికి చోటిచ్చినప్పుడు ఆ భార్య ఎంత అసంతృప్తి, ఎంత అసమాధానము, ఎంత మరి దుఃఖము, బాధ అనుభవిస్తుంది. ఆ పిల్లలు త్రోవ తప్పిపోతున్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడిన పురుషులందరి కొరకు నేను దీనదాసురాలుగా ప్రార్థన చేస్తున్నాను. నీ పరిశుద్ధమైన వాక్యము మాకు వెలుగునిస్తుంది నాయన, మా కన్నులను వెలిగిస్తుంది కనుక నీకు స్తోత్రం. మా హృదయము ప్రకాశింపజేస్తుంది కనుక నీకు వందనాలు.
చీకటిలో నీ మాటలు వెలుగు పుట్టిస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భర్తగా, తండ్రిగా బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి మీరు కృప దయచేయండి. దేవుని అందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడినని 128వ కీర్తనలో దీవెనలన్నీ వారికి దయచేయండి. ప్రభువా, మాదిరికరమైన జీవితం దయచేయండి. వారు ఈ లోకంలో ఏదో సంపాదించినారు పిల్లల కొరకు, భార్య కొరకు అని విర్రవీయకుండా దేవుడు మా కుటుంబాలను దీవించాలి, దైవాశీర్వాదం మా కుటుంబంలో ఉండాలని నిన్నంటుకొని బ్రతకడానికి సహాయం దయచేయండి. పిల్లలు తండ్రిని చూసి ఎన్నో నేర్చుకుంటారు నాయన. ఆదర్శప్రాయమైన తండ్రిగా ఉండడానికి మీరే కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ